సామాజిక మాధ్యమాల ద్వారా నూతన వ్యక్తుల పరిచయాలు మంచితో పాటు చెడును చేస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో ఓ యువతిని ముగ్గురు వ్యక్తులు మానసికంగా, ఆర్థికంగా వేధిస్తూ ఉండడంతో బలవన్ మరణానికి పాల్పడింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్లకు చెందిన మామిడి మొగిలి అదే గ్రామంలో హోటల్ నడిపిస్తూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు కాగా చిన్న కూతురు అఖిల ఇంటి వద్దే ఉంటూ ఎంఎల్టీ చదువుతోంది. అఖిల అమ్మతో హోటల్లోని ఉండి అనంతరం ఇంటికి వెళ్ళింది. పని నిమిత్తం మధ్యాహ్నం అఖిలకు తల్లి ఫోన్ చేయగా స్పందించకపోవడంతో ఇంటికి వెళ్లి చూడగా తలుపు లోపల గడియపెట్టి ఉంది. కిటికీలోంచి చూడగా అఖిల ఫ్యాన్కు ఉరివేసుకొని కనిపించింది. అది చూసి అఖిల తల్లి కేకలు వేస్తూ బోరున విలపించింది. చుట్టుపక్కల వారు వచ్చి తలుపులను తొలగించి అఖిలను కిందికి దించగా అప్పటికే ఆమె మృతి చెందింది. యువతి ఆత్మహత్య చేసుకున్న గదిలోని ఒక పుస్తకంలో విజయవాడకు చెందిన అంగోతు భరత్, అంగోతు కోటయ్య, అంగోతు విజయ్లు నన్ను ఫోన్లో వేధించడంతో పాటు ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తూ ఏడిపిస్తున్నారని, నా చావుకు వారే కారణమని రాసి ఉంది. భరత్ ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తూ ఉండడంతో తమ కూతురు బలవన్ మరణానికి పాల్పడిందని, దీనికి కారణమైన వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అఖిల కుటుంబ సభ్యులు ఎల్ఎండి ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎల్ఎండి ఎస్ఐ చేరాలు తెలిపారు. నా బిడ్డ అఖిల అని పిలిస్తే అప్పుడు చేయలేదు. నా బిడ్డ ఫోన్ అయితే ఊకే మాట్లాడు, ఫోన్ చూసుకుంటుండు. నాకు చదువు రాదు, మా ఇద్దరికి మాకు చదువు రాదు, చూసి గట్ల చేసుకున్నది. నా బిడ్డ చదివితే మేము దొరకబడుతుంది కావచ్చు ఏదన్నా. నాకిలా నేను ఏమనలేదు. నా బిడ్డ నా గుడ్డనే మాట్లాడింది, హోటల్లోకి వచ్చింది, ఆడున్నోళ్ళతో మాట్లాడింది, వచ్చింది. నా బిడ్డ అప్పుడు చచ్చిపోతాను అనుకోలే. నా బిడ్డ పుత్తంది చేపట్ల ఇక్కడనే అప్పుడే నిర్ణయం తీసుకుంది. నా బిడ్డ మొన్ననే చిన్న బిడ్డ, నా బంగారు బిడ్డ ఆటోల అన్నదమ్ముల అక్క చెల్లెల కొడుకులం. వారికి ఇద్దరు బిడ్డలే, నాకు ఇద్దరు బిడ్డలే. వాళ్ళ పెద్ద కూతురు బీటెక్ చదువు పూర్తి అయిపోయి హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. చిన్న కూతురు ఎంఎల్టీ చేసి ఇప్పుడు హైదరాబాద్లో కొద్ది రోజులు అక్కడికి పోయి వేరే ప్రైవేట్ హాస్పిటల్లో కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయడం జరిగింది ఎంఎల్టీలా. దాన్ని అక్కడ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వ్యక్తి, అంటే మాకు ఇప్పుడే ఈ రోజునే రీసెంట్గా తెలిసింది, ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి ద్వారా ఆమెను టార్చర్ చేయడం, వేధించడం, ఫైనాన్స్ పరంగా కూడా వేధించడం జరిగిందని ఆ యొక్క సూసైడ్ నోట్లో రాసి పెట్టడం జరిగింది.